తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 48.90 అడుగులు దాటి ప్రవహించడంతో 12,50,000 క్యూసెక్కుల నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు చేరుతోంది. దీంతో 175 గేట్లను ఎత్తి 11,50,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. గోదావరి వరద ప్రవాహానికి ఇటు కోనసీమ జిల్లాకు చెందిన పలు ముంపు గ్రామాలు, అటు తూర్పు అల్లూరి ఏజెన్సీ జిల్లాలకు చెందిన ముంపు గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద అయితే గోదావరి ఉగ్ర రూపం దాల్చి ఇక్కడ ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రాజమహేంద్రవరం వద్ద అయితే కనుక పూర్తిగా మనం రీడింగ్ చూసుకోవచ్చు. 54 అడుగుల పై మేర ఇక్కడ వరద ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు చేరుతుంది. ఈ నీరంతా కూడా భద్రాచలం నుంచి వస్తుంది. భద్రాచలం నుంచి వచ్చి పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తుంది. పోలవరం దగ్గర అయితే కనుక 48 గేట్లు ఎత్తి పూర్తి స్థాయిలో పైనుంచి వచ్చిన వాటర్ అంతటిని కూడా దిగువ ప్రాంతానికి వదలడంతో ఈ ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు అయితే కనుక 12,50,000 క్యూసెక్కుల నీరు అయితే కనుక ఇన్ఫ్లోగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద చేరుతుంది. అక్కడ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 11,14,000 క్యూసెక్కుల నీటిని అయితే ఇక్కడ సముద్ర భాగంలోకి ఇరిగేషన్ అధికారులు వదులుతున్న పరిస్థితులు కూడా పూర్తిగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కింద ఉన్న లంక గ్రామాలు చాలా వరకు కూడా ముంపుకు గురవుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా కింద కోనసీమ జిల్లాకు సంబంధించి అక్కడ కలెక్టర్ ఆర్ మహేష్ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పర్యటించి ఆ ప్రాంతాల్లో మొత్తం అక్కడ ఏవేమి వసతులు కావాలో అవన్నీ కూడా పునరావాస వసతులను కూడా పూర్తిగా చూస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆ పి గన్నవరం గ్రామంలో గంటి పెదపూడి లంక, అరిగలవారిపేట, బూరుగ లంక, ఉడుమూడి లంక గ్రామాల్లో ఇప్పుడు కలెక్టర్ అయితే పూర్తిగా అక్కడ పర్యటించి మొత్తం ఆయా గ్రామాల యొక్క పరిస్థితులను పూర్తిగా సమీక్షించే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కోనసీమ జిల్లాకు సంబంధించి రాజోలను ప్రథమంగా చూసుకుంటే రాజోల వద్ద కూడా కొన్ని గ్రామాలు ముంపుకి గురయ్యే పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి. రాజోల వద్ద ఈ ధవళేశ్వరం వద్ద నుంచి వస్తున్న నీటి మట్టానికి పూర్తిగా ఈ కోనసీమ జిల్లాలో ఈ 2 మండలాలు ప్రథమంగా చెప్పుకోవచ్చు. రాజోలు నియోజకవర్గం ఒకటి, పి గన్నవరం నియోజకవర్గం ఒకటి. రాజోలు నియోజకవర్గానికి వచ్చేసరికి రాజోలు నియోజకవర్గంలో మల్లిపాలెం, మేకలపాలెం, అదేవిధంగా మలికీపురం మండలంలో కామరాజు లంక, రామరాజు లంక, బాడవ ఈ 2 కూడా పూర్తిగా ముంపుకు గురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. సకినేటిపల్లి మండలంలో చూసేసరికి అప్పన రామలంక, అదేవిధంగా బాడి లంక, సకినేటిపల్లి లంక ఈ 3 లంక గ్రామాలు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. మరింత ఉధృతి పెరిగే నేపథ్యంలో ఇదంతా కూడా సంభవిస్తుందని చెప్పి అక్కడ చెప్తున్నారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని 2 గ్రామాలు, అదేవిధంగా మలికీపురం మండలంలో 2 గ్రామాలు, అదేవిధంగా సకినేటిపల్లి మండలానికి వచ్చేసరికి అప్పన రాముని లంక, అదేవిధంగా బాడి లంక, ఈ సకినేటి లంక ఈ 3 గ్రామాలు మొత్తం 8 గ్రామాలు లంక గ్రామాలు కూడా పూర్తిగా ముంపుకు గురయ్యే నేపథ్యం అయితే కనబడుతుంది. మరొక పక్క పి గన్నవరం మండలానికి వచ్చేసరికి 4 మండలాలు ప్రాథమికంగా ముంపుకు గురయ్యే పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. పి గన్నవరం మండలంలో సంబంధించి 4 గ్రామాలు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కోనసీమ జిల్లాకు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏదైతే ప్రధాన రహదారి ఉందో, ఆ కాజువే ఉందో, ఆ కాజువే మీద పూర్తిగా వాటర్ ప్రవహించడంతో ఆ వాటర్ మొత్తం కూడా 2 మండలాలకు సంబంధించి రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయని చెప్పొచ్చు. అదేవిధంగా శబరి ఉధృతి కూడా నిన్న రాత్రి వరకు కూడా శబరి ఉధృతి 39 అడుగుల వరకు ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఈ రోజు ఉదయం ఒక అరడుగు తగ్గి 38.5 అడుగులకు చేరుకున్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గోదావరి ఉధృతి 52 అడుగులు చేరితే కనుక శబరి ఎగుపోటుకు గురయ్యి మొత్తం విలీన మండలాల్లో ఉన్న 4 మండలాలు కూడా పూర్తిగా ముంపు బారిన పడే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా సంబంధిత జిల్లాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఇప్పటి వరకు కూడా చింతూరు కేంద్రంగా నివాసం ఉంటూ అరకు, పాడేరు, తర్వాత రంపచోడవరం, అది చింతూరు పిఓలు మొత్తం అంతా కూడా ఆ ప్రాంతంలోనే నివాసం ఉండేట్లు ఏర్పరిచి మొత్తం అంతా ముంపు ప్రాంతాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ వీళ్ళకి నిత్యావసర వస్తువులు చూడాల్సిన పెద్ద బోట్లు అయితే కనుక నిన్నటి వరకు కూడా అధికారులు ఎవరు తీసుకోకుండా అలసత్వం వహించారని చెప్తున్నారు. ఎందుకంటే పునరావాస బాధితులకి నిత్యావసర సరుకులు ఎప్పటికప్పుడే అందించవలసి ఉన్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు నిత్యావసర సరుకులు ఏమీ వెళ్ళలేదని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆవేదన వ్యక్తపరుస్తున్న పరిస్థితులు అయితే కనుక పూర్తిగా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ ఇప్పుడైతే కనుక పరిస్థితిని అంతా కూడా మొత్తం ఒక 4 ఐఏఎస్లు అక్కడ సమీక్షిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దిగువ కేటర్ని అంతా కూడా అప్రమత్తం చేసి మొత్తం రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు. మరొక పక్క చూస్తే గిరిజన సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి అక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా ఇళ్లకు తరలించి ఆ గిరిజన సంక్షేమ హాస్టల్కి సంబంధించిన ప్రాంతంలోనే మొత్తం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టారని కూడా అధికారులంతా కూడా చెబుతున్న పరిస్థితులు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. ఏదైనప్పటికీ భద్రాచలం వద్ద 52 అడుగులు చేరితే కనుక అది 3వ ప్రమాద హెచ్చరికకి మరింత చేరువ. ఎందుకంటే 53 అడుగులని 3వ ప్రమాద హెచ్చరికగా చెప్తారు. 3వ ప్రమాద హెచ్చరిక వస్తే కనుక ఇటుపక్క కోనసీమ జిల్లాలో మొత్తం 16 లంక గ్రామాలు పి గన్నవరంకి చెందినవి, అదేవిధంగా రాజులకు చెందిన 8 లంక గ్రామాలు, తర్వాత అమలాపురానికి చెందిన 2 మండలాలకి సంబంధించి 6 లంక గ్రామాలు, మొత్తం ఈ లంక గ్రామాలంతా కూడా జలదిగ్బంధం అయ్యే పరిస్థితులు పూర్తిగా కనబడుతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గతో వెంకట, రాజమహేంద్రవరం నుండి.